హాయ్ ఫ్రెండ్స్, గవర్నమెంట్ హై స్కూల్ మేదర్ బస్తీకి ఒక మంచి విజయం లభించింది. ఈ స్కూల్కి చెందినటువంటి కీర్తిప్రియ ప్రజెంట్ 9th క్లాస్ చదువుతుంది. తనను NMMS స్కీమ్కి సెలెక్ట్ అయింది. కంగ్రాచులేషన్స్ కీర్తిప్రియ. దీనికి సంబంధించిన కొన్ని వివరాలు మీతో షేర్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. ఓకే, రైట్. JHS Medar Basti student A. Kirtipriya was selected for NMMSS 2024. HM sir and staff appreciate రైట్. ఈ స్కీమ్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసే ముందు కీర్తిప్రియని చూద్దాం మనము. రైట్, ఇక్కడ ఈ పిక్చర్లో మీకు కనిపిస్తుంది, ఇక్కడ మీకు సర్కిల్ ఇది విక్టరీ సింబల్ చూపిస్తున్నటువంటి తిను కీర్తిప్రియ అనమాట. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఇంకొంచెం చూద్దాం కీర్తిప్రియ యొక్క టాలెంట్. ఒకసారి దీని హ్యాండ్ రైటింగ్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి హ్యాండ్ రైటింగ్ కూడా చూద్దాం. దిస్ ఈస్ ద హ్యాండ్ రైటింగ్ ఆఫ్ కీర్తిప్రియ. అలాగే ఒకసారి మా స్కూల్లో ఒక హెల్త్ క్యాంప్ ఒకటి జరిగింది. దాని మీద ఒక న్యూస్ రిపోర్ట్ రాయమంటే చక్కగా రాసింది. రాసిన తర్వాత దాన్ని హెడ్ మాస్టర్ గారు అప్రిషియేట్ చేస్తూ నోటీస్ బోర్డులో కూడా దాన్ని పెట్టడం జరిగింది. అలాగే హెడ్ మాస్టర్ గారు కూడా గుడ్, కీప్ ఇట్ అప్ కీర్తిప్రియ అని చెప్పి సైన్ చేశారు. ఇది చాలా రోజులు నుంచి నోటీస్ బోర్డులోనే ఉంటుంది. అంటే కీర్తిప్రియ మంచి మంచి విజయాలు సాధిస్తుందని ముందుగా హెడ్ మాస్టర్ గారు గుర్తించారు. వెరీ గుడ్, రైట్. నెక్స్ట్, దిస్ ఈస్ ద రిజల్ట్ షీట్. మనకు ఏది NMMS స్కీమ్ సంబంధించిన పిక్ మనం చూడవచ్చు. యూ కెన్ సీ హియర్ హర్ నేమ్ కీర్తిప్రియ, డాటర్ ఆఫ్ ఆనంద్. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ HS మేదర్ బస్తీ. రైట్, ఇక్కడ మనకు రైట్ ఆ స్కూల్ పేరు కనిపించగానే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. రైట్, ఇంకా రోల్ నెంబరు డీటెయిల్స్ అవన్నీ కూడా నేను రివీల్ చేయలేదు. లివ్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా రైట్, దీన్ని అప్రిషియేట్ చేస్తూ చాలామంది మనకు సార్స్ కూడా పోస్టులు పెట్టారు. ఇక్కడ వెంకటరమణ సార్ కంగ్రాచులేషన్స్ కీర్తి అని పెట్టారు. వెంకటరమణ సారు కీర్తిప్రియ లాస్ట్ ఇయర్ క్లాస్ టీచర్. అలాగే MNR కంగ్రాచులేషన్స్ అని పెట్టారు. రైట్, MNR సార్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ కీర్తిప్రియకి అప్లికేషన్స్కి సంబంధించినటువంటి ఆన్లైన్ చేయటము, ఈ ప్రాసెస్ అంతా కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. అదంతా కూడా చేసి పెట్టింది సారే కనుక సార్ కూడా స్పెషల్ థ్యాంక్స్. నెక్స్ట్ వచ్చి ఇంకా కొంచెం ముందుకు వెళ్దాము. రైట్, ఇప్పుడు డౌట్ రావచ్చు, ఈ స్కీమ్ ఏంటి అని చాలామంది స్టూడెంట్స్ డౌట్ రావచ్చు. ఇప్పుడు మీకోసం నేను ఈ స్కీమ్కి సంబంధించి అసలు కొంచెం వివరాలు మీకు చెప్పే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకోసం అంటే చాలామంది స్టూడెంట్స్కి స్కీమ్ గురించి తెలియకపోవడం వల్ల ప్రిపేర్ కావట్లేదు. ఎందుకంటే ఇంతకుముందు 7th క్లాస్ ఎగ్జామ్ ఉంది కనుక బాగా చదివేవాళ్ళు. బట్ 7th క్లాస్ ఎగ్జామ్ లేదు కదా, డైరెక్ట్ 10th కదా, 10th చదువుకుందాం అని చెప్పి అనుకుంటున్నారు. బట్ చిన్నప్పటి నుంచి కూడా చదువుకున్నట్లయితే 7th క్లాస్ అయిపోయిన తర్వాత 8th క్లాస్లో ఈ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ రాస్తే మీ స్కాలర్షిప్ వస్తుంది. ఒకసారి చూద్దాం ఈ స్కీమ్ గురించి. ద సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ NMMSS was launched in May 2008. ఇది 2008లో లాంచ్ చేశారు. ఆ నాటోలో లేదు అంటే నేను రాసే ఉన్నాను. ఆబ్జెక్టివ్ అంటే ఈ స్కీమ్ ఎందుకోసం స్టార్ట్ చేశారంటే, ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద స్కీమ్ ఈజ్ టు అవార్డ్ స్కాలర్షిప్స్ టు మెరిటోరియస్ అంటే మంచి టాలెంటెడ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఆఫ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్. మంచి టాలెంట్ ఉండాలి, డబ్బు ఉన్న వాళ్ళు కాదు, డబ్బు లేనటువంటి వాళ్ళు. టు అరెస్ట్ దేర్ డ్రాప్ అవుట్. చాలామంది బాగా చదువుతారులే కానీ డబ్బులు లేకపోవడంతో వాళ్ళ చదువుని మధ్యలో ఆపేస్తుంటారు, ఏ కూలికి వెళ్ళడం, ఏ పనులు చేస్తుంటారు. అట్లా కాకుండా ఉన్న కోసం, డ్రాప్ అవుట్ కాకుండా ఉన్న కోసం 8th క్లాస్లో ఈ ఎగ్జామ్ పెట్టి 8th క్లాస్ అండ్ ఎంకరేజ్ దెమ్ టు కంటిన్యూ స్టడీ ఎట్ సెకండరీ స్టేజ్ అంటే ఇంటర్మీడియట్ లెవెల్ వరకు వాళ్ళు స్టడీని కంటిన్యూ చేసే విధంగా హెల్ప్ చేయడం కోసం అన్నమాట. అంటే ఇది ఎవరికి అంటే ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి మాత్రమే, గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళకి మాత్రమే. మళ్ళీ చెప్తున్నాను, ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి కాదు. ద స్కాలర్షిప్ ఆఫ్ ₹6,000 పర్ యానం, 500 రూపీస్ పర్ మంత్, 500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది పర్ స్టూడెంట్ టు ఈజ్ ఏ అవార్డ్ టు సెలెక్టెడ్ స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ ఫర్ స్టడీ ఇన్ క్లాసెస్ ఫ్రమ్ 9th to 12th ఇన్ స్టేట్ గవర్నమెంట్. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. గవర్నమెంట్ ఎయిడెడ్ అండ్ లోకల్ బాడీ స్కూల్ స్టూడెంట్స్ హూజ్ పేరెంటల్ ఇన్కమ్
ఫ్రమ్ ఆల్ సోర్సెస్ ఈస్ నాట్ మోర్ దాన్ 1,50,000 ఆర్ ఎలిజిబుల్ టు అవైల్ స్కాలర్షిప్స్. ఎవరి పేరెంట్స్ అయితే ఇన్కమ్ అయితే 1,50,000 కంటే తక్కువ ఉంటుందో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అన్నమాట. ఇప్పుడు చాలామంది డౌట్ రావచ్చు, సార్ నేను అప్లై చేసుకోవచ్చు అని. ఇప్పుడు కాదు, దీనికి నోటిఫికేషన్ ఇంకా రాలేదు. అప్లై చేసుకోవడానికి ఏమేమి కావాలి? నువ్వు 8th క్లాస్ చదువుతున్నట్లు ఒక స్టడీ సర్టిఫికేట్ మీ స్కూల్లో ఇస్తారు. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, వీటిని మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకుని రెడీ పెట్టుకోండి, పడ్డప్పుడు అప్లై చేసుకోవచ్చు. అలాగే నోటిఫికేషన్ పడ్డప్పుడు ఈసారి మీకు కొన్ని డీటెయిల్స్ ఎలా అప్లై చేసుకోవాలంటే కూడా మీకు నేను షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, అలాగే వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు కీర్తిప్రియ. మన స్కూల్కి మంచి పేరు తీసుకొచ్చావు. అలాగే నువ్వు నెక్స్ట్ 9th క్లాస్ కనుక ఆ తర్వాత కాలం నెక్స్ట్ ఇయర్ నువ్వు 10th క్లాస్లోకి వెళ్తావు. 10th క్లాస్లో కూడా 10/10 తీసుకొచ్చి మన స్కూల్కి ఇలాంటి మంచి పేర్లు ఎన్నో తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఓకే, అలాగే ఈమెకి వచ్చిందంటే వెనకాల టీచర్స్ కూడా చాలా కష్టపడి ఉంటారు. ఆ టీచర్స్ అందరికీ కూడా స్పెషల్ కంగ్రాచులేషన్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. We shall meet again in the next video. Okay, thank you.